చింటుగాడు లేడు బిట్టుగాడు లేడు. ఈరోజు ఏదో ఒక వీడియో చేయాలి. ఏం చేద్దాం? సరే సోలోగా ఒక వీడియో చేద్దాం. హాయ్ గైస్, ఈరోజు అయితే బిట్టుగాడు లేడు, అదే విధంగా చింటుగాడు కూడా లేడు. సో నేను ఒక్కడనే వీడియో చేస్తున్నాను అనమాట. ఆ వీడియో ఏంటంటే మీకు మా ఏరియాలో ఉండే మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను. ట్రావెల్ చేసుకుని వచ్చే వాళ్ళకైనా, ట్రిప్కి వెళ్దాం సరదాగానే వాళ్ళకైనా, లో బడ్జెట్ లో చాలా బాగుంటుంది. సో యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చూపిస్తాను మీకు, ఓకేనా? 1 by 1. మీరు మా ఏరియా వచ్చినట్లయితే మీకు ఒక 4 ప్లేసెస్ అనేది ఈజీగా కవర్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ఏరియాకి రావాలంటే కాశీపట్నం నుంచి రైట్ తీసుకోవాలి. కాశీపట్నం అనేది మనకు ఎస్కోట నుంచి అరకువేలి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుంది. సో ఎస్కోట నుంచి వచ్చే వాళ్ళైతే మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుని అలా ముందుకు వచ్చినట్లయితే మనకు మొదటిగా బూడి అనే ఊరు తగులుతుంది. మనం బూడి నుంచి ఒక 4 km అనేది పైకి వెళ్తే వాటర్ఫాల్ జంక్షన్ అనేది కనిపిస్తుంది. ఇదిగో ఇదేనండి. కిందనైతే వెహికల్స్ వెళ్ళవు, ఇక్కడే మనం పార్క్ చేసి వెళ్ళాలి. ఇదిగో ఈ రైట్ సైడ్ నుంచి. సారీ గైస్, వీడియో అయితే పోర్ట్రేట్లో ఉంది, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం జారడానికి అయితే చాలా బాగుంటుంది. ఓకే, సెకండ్ అండి. మీరు కనుక వాటర్ ఫాల్ చూసిన తర్వాత అదే రూట్లో వెళ్ళి ఒక 9 km పైకి వచ్చారనుకో, డీకే పర్తి అనే ఊరు తగులుతుంది. అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇంకా అలా ముందుకు వెళ్ళినట్లయితే మిగతా 3 ప్లేసెస్ కూడా పైనే ఉంటాయి. అదిగో పైన కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. సో మీరు ఆ టెంపుల్ని చూసాక ఒకటే అంటారు, ఈ టెంపుల్కి సంబంధించి కొన్ని క్లిప్స్ తీసాను చూడండి. ఈ టెంపుల్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఒక వీడియో చేసా. చూడకపోతే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు లాస్ట్ ఎండింగ్ కార్డ్స్లో కూడా వదిలిపెడతాను. ఓకే, నెక్స్ట్ చూపించబోయేది వ్యూ పాయింట్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. మా ఏరియాలో ఉన్న ప్లేస్లన్నింటిలో ఇది నాకు చాలా ఇష్టం. ఈ ప్లేస్ని చూసాక మీరు ఒకటే అంటారు, టెంపుల్కి మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళారు కదా, మనం అయితే రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 500 meters అయితే ఉంటుంది, ఎక్కువ దూరం ఏం కాదు, కాకపోతే నడిచి వెళ్ళాలి. ఈ రూట్ అంటే వెళ్ళినట్లయితే మీకు ఫస్ట్ చర్చ్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి. అలా రూట్ అయితే ఉంటుంది, నడవడానికి ఓన్లీ బై వాకే వెళ్ళాలి. అలా కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఆ స్తంభం కనిపిస్తుంది కదా మీకు, అక్కడ నుంచి అయితే రైట్ తీసుకొని, మీకు రూట్ అయితే అంత క్లియర్గా ఏమి ఉండదు, సో మనమే చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా తిరగరు. ఈ రూట్ అంతా వెళ్ళాలి. వెళ్తే అక్కడ 2 houses అయితే ఉంటాయి. ఇక్కడైతే చాలా టూరిజం ప్లేసులు లాగా అయ్యాయి, కానీ చాలా మంది టెంపుల్ వరకే వస్తారు, టెంపుల్ చూసి వెళ్తారు. ఈ ప్లేస్ అనేది ఎవరికి తెలియదు. ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ హౌసెస్ అలా దాటి వెళ్ళినట్లయితే మళ్ళీ అక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. రూట్ అయితే ఉండదు, మనమే చూసుకుంటూ వెళ్ళాలి. రూట్ మొత్తం తుప్పలతో నిండిపోయి ఉంది, మనం కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమైనా పాములు ఏమైనా ఉంటాయి, కొంచెం ఇబ్బంది కదా. అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. మీకు పర్టికులర్గా ఇంత రూట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరైనా ఈ వీడియో చూసి ఒకవేళ ఈ ప్లేస్కి కనుక రావాలనుకుంటే వాళ్ళు రూట్ మర్చిపోకూడదనే చెప్తున్నా. ఇదంతా ఇంటెలిజెంట్ ఫెలో. మళ్ళీ ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్లీగా మళ్ళీ రైట్ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఇదిగో మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు తాటిపూడి రిజర్వాయర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. అండ్ దెన్ ఈ రాయి ఉంది కదా, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుని అలా స్ట్రైట్గా లోపలికి వెళ్తే మీకు అవతల పక్క వ్యూ అనేది ఉంటుంది. ఇదిగో మనం వ్యూకి అయితే వచ్చేసాం. ఇదే అనమాట వ్యూ.
ఇక్కడ ఒక రాయి కూడా ఉంటుంది, అక్కడ క్యాంపెయిన్ చేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది వ్యూ. ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ఈ ప్లేస్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి పడితే కనుక అసలు మనం ప్రతి బ్యాచ్లో సుభాష్ అనేవాడు ఉండొచ్చు, కానీ కుట్టన్ అనేవాడు ఖచ్చితంగా ఉండడు. ఫోర్త్ ప్లేస్ ఏదంటారా? ఫోర్త్ ప్లేస్ ఏదో కాదండి, ఇక్కడదే. సో ఇక్కడ నుంచి మనం మార్నింగ్ అప్పుడు చూసినట్లయితే క్యాంపెయిన్ చేసుకొని మీకు వ్యూ అయితే చాలా బాగుంటుంది. కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.